మాచర్ల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి హైకోర్టు తలుపులు తట్టారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్స్ ధ్వంసం కేసులో తాత్కాలికంగా ఉపశమనం పొందిన ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో 2 హత్యాయత్నం కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిన్నెల్లి వేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుందని తెలుస్తోంది, మరి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోష్ని. ఏదైతే చూడొచ్చు, ఈవీఎం పగలగొట్టినటువంటి కేసులో కూడా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే మాత్రం ఉప్పు బిగించుకుంటా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే చూడొచ్చు, ఇప్పటికే ఆయన ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పాలవాయి గేటు గ్రామంలో ఉన్నటువంటి 202 పోలింగ్ బూత్ లో ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి కేసులో కూడా తాత్కాలికంగా ఉపశమనం పొందుతున్నటువంటి ఆయనపై మాత్రం మరొక 2 హత్యాయత్న కేసులు అయితే మాత్రం నమోదయ్యాయి. ఏదైతే చూసుకోవచ్చు, పాలవాయి గేట్ లో ఉన్నటువంటి ఏదైతే నారాయణ స్వామికి సంబంధించినటువంటి సిఐ పై దాడి చేసినటువంటి ఘటన కావచ్చు, అదేవిధంగా ఏదైతే శేషగిరిరావు ఏదైతే పోలింగ్ బూత్ ఏజెంట్ లో లోపల టీడీపీ సంబంధించినటువంటి ఏజెంట్ ఎవరైతే శేషగిరిరావు ఉన్నారో, శేషగిరిరావు సంబంధించినటువంటి వ్యక్తిపై కూడా తనపై దాడి జరిగిందంటూ 2 చింతల పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం శేషగిరిరావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 307 కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి కారంపూడిలో సిఐ నారాయణ స్వామిపై సంబంధించినటువంటి ఆయనపై కూడా హత్యాయత్నం చేశారంటూ ఇప్పటికే సిఐ స్వయంగా చెప్పినటువంటి నేపథ్యంలో కూడా కారంపూడి పోలీస్ స్టేషన్ లో కూడా 307 కేసులు అయితే మాత్రం నమోదు చేశారు. మరి ఈ నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం పిన్నెల్లి అజ్ఞాతం అయితే మాత్రం వీడలేదు. పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా అజ్ఞాతంలోనే ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కేసులకు సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం మరోసారి హైకోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది. ఈ రోజు ఏదైతే ముందస్తు బెయిల్ తనకు కౌంటింగ్ ప్రక్రియ ఉంది కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అయితే మాత్రం ఈ రోజు హైకోర్టులో పిటిషన్ అయితే మాత్రం దాఖలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కూడా పిటిషన్ సంబంధించినటువంటి విచారణకు రాబోతా ఉంది. ముఖ్యంగా ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి తరపు న్యాయవాది అయితే మాత్రం ఒకటే చెబుతా ఉన్నారు, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పిన్నెల్లిపై హత్యాయత్నం కేసులు నమోదు చేపిస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ధోరణితో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ యొక్క కేసులకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఆయన తరపు పిటిషనర్ అయితే మాత్రం ఇప్పటికే జడ్జిని కోరడం జరిగింది. జడ్జి అయితే నిన్న ఆ పిటిషనర్ తరపు వాదనలు విన్నటువంటి నేపథ్యంలో మరి 2 హత్యాయత్నం కేసులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పీపీ వాదనలు వినిపించాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే జస్టిస్ జ్యోతిర్మయ్ అయితే మాత్రం వెంకట జ్యోతిర్మయ్ ప్రస్తుతం ఈ యొక్క పిటిషన్ సంబంధించినటువంటి విషయంలో కూడా న్యాయమూర్తిగా ఈ రోజు మధ్యాహ్నం ఈ పిటిషన్ సంబంధించినటువంటి అంశంపై మాట్లాడబోతా ఉన్నారు. ముఖ్యంగా పల్నాడులో చోటు చేసుకున్నటువంటి అల్లర్ల ఘటన కావచ్చు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం దాదాపుగా 16వ తారీఖు నుంచి అప్స్టాండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. 16వ తారీఖు ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. తర్వాత పోలీసు ఎప్పుడైతే ఈవీఎం ధ్వంసం సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ బయటకు రావడంతో ఆయా సంబంధించినటువంటి ఫుటేజ్ బయటకు వచ్చినటువంటి వెంటనే పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళడం అయితే జరిగింది. ఇక అజ్ఞాతంలోకి వెళ్ళిన నాటి నుంచి నేటి వరకు ఈ క్షణం వరకు అయితే మాత్రం పిన్నెల్లి ఎక్కడ ఉన్నాడనేది మాత్రం ఇటు పోలీస్ యంత్రాంగానికి అయితే మాత్రం తెలియరాలేదు. ముందస్తుగా బెయిల్ మంజూరు కోరుతూ ఏదైతే జూన్ 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు కూడా ఆయనకి అరెస్ట్ చేయొద్దంటూ ఈవీఎం కేసులు అయితే మాత్రం జస్టిస్ ఒక కీలకమైనటువంటి నిర్ణయ ప్రకటన అయితే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే తిరిగి మరలా కొంత ఉపశమనం పొందుతున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం తిరిగి మరలా 2 కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ మంజూరు కోసం కూడా ఈ రోజు హైకోర్టుని ఆశ్రయించారు. మరి ఈ రోజు మధ్యాహ్నానికి కూడా ఈ యొక్క పిటిషన్ అయితే మాత్రం బెంచ్పైకి విచారణకు వచ్చింది కాబట్టి ఈ రోజు వాదనలు జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే మాత్రం రోజు రోజుకి ఉచ్చు బిగించాలని మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏ క్షణమైనా కూడా పోలీసులు వారు కంటపడితే మాత్రం అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉన్నారు. మరి అజ్ఞాతం నుంచి ఎప్పుడు వీడతారనేది కూడా ఒక ప్రశ్న రావాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సంతోషి. రైట్ పవన్, థ్యాంక్ యూ.